ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA0 మేకింగ్ ఛార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. శ్రీకాకుళం జిల్లా మందస మండలం వీరభద్ర గ్రామంలో జూలై 31 రాత్రి 8:15 జరిగిన దాడి రాబరీ కేసుకు సంబంధించి 4 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటంటే, కాశీబుగ్గ DSP టి భవానీ మీడియా సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వివరించారు. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే జూలై 31న రాత్రి ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో ఇప్పిలి రాఘవరావు తన భార్యతో కలిసి దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటి గేటు వద్ద ఫిర్యాదుదారు వాహనం మీద కూర్చొని ఉండగా ఆయన భార్య ఇప్పిలి స్వర్ణలత ఇంటి గేటు తీస్తున్నటువంటి సమయంలో 3 గుర్తు తెలియని వ్యక్తులండి, 3 ఉన్నారు. అతని మీద చేతులు కాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తన భర్త మీద ఎందుకు దాడి చేస్తున్నారని చెప్పి స్వర్ణలత గట్టిగా ప్రశ్నిస్తే ఆమెను భయపెట్టి పక్కకు నెట్టేసి ఆమె మెడలో ఉన్నటువంటి ఆ బంగారపు గొలుసును కూడా లాక్కుని అక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. జూలై 31 రాత్రి 10 గంటలకు మందస పోలీస్ స్టేషన్లో వీళ్ళొచ్చి కంప్లైంట్ చేశారు. చైన్ స్నాచింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా రాబరీ కేసుగా పూర్తిగా డీటెయిల్స్ తీసుకుని వీళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే కేసుకు సంబంధించిన నిందితులు ఎవరు అంటే, యానాది జ్యోతిరాజు తండ్రి వెంకట్రావు 25 సంవత్సరాలే. ఇక ఏటుగా చీకటి అభిరామ్ అతని తండ్రి నాగరాజు. ఈ చీకటి అభిరామ్ వయసు 22 సంవత్సరాలు. పలాస మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వ్యక్తి, వాడబలిజ లేబర్ కాలనీలో ఉంటాడు. ఇక గురువెల్లి అనిల్ కుమార్ ఇతని తండ్రి వెంకట్రావు, ఇతను అనిల్ కుమార్ వయసు 20 సంవత్సరాలు, నగరంపల్లి గ్రామం, వజ్రపు కొత్తూరు మండలం. తర్వాత ఇప్పిలి వివేకు. సో వీళ్ళందరినీ కూడా ఈ నిందితుల్ని 8వ తారీఖున మొన్న ఆగస్టు 28న మందస పోలీస్ స్టేషన్ SI అలాగే సిబ్బంది హరిపురం గ్రామంలోని SBI బ్యాంక్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన మిగతా డీటెయిల్స్ ఏంటంటే, ఇప్పిలి వివేకు అంటే ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించాడు. A4కి గతంలో ఈ ఫిర్యాదుదారికి గొడవలు ఉన్నాయి. ఆ కారణంగానే A1, A2, A3 వరకు ఈ నిందితుల్ని సంప్రదించి అతని మీద దాడి చేసి పూర్తిగా ఆ బంగారపు గొలుసును కూడా తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఘటనలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ దొంగతనం చేసినట్టుగా, వాళ్ళ మీద దాడి చేసినట్టుగా, ఇది కేవలం ఏదో దొంగలాగా వచ్చి చైన్ స్నాచింగ్ కేసు కాదు. ఒక పాత కక్ష ఉంది, పాత పగ ఉంది. ఆ పగ తీర్చుకున్నారు, అతని మీద తీవ్రంగా దాడి చేశారు. ఇక పోతూ మెడలో ఉన్నటువంటి గొలుసును కూడా లాక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. సో వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి తదుపరి న్యాయపరమైనటువంటి చర్యల నిమిత్తం రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఘటన జరిగితే వెంటనే పోలీసులకి ఇక్కడ కంప్లైంట్ చేశారు కాబట్టి గంటల్లోనే వాళ్ళని పట్టుకున్నారు. కాబట్టి చైన్ స్నాచింగ్గా ఫస్ట్ కేసు నమోదైనప్పటికీ దీని వెనకాల కక్ష ఉంది, దాంతోనే ఈ విధంగా దాడి జరిగిందని ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు మళ్ళీ మీరు వదిలితే బయటికి మా మీద దాడి చేసి మళ్ళీ చేస్తారు, వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని బుద్ధొచ్చే విధంగా చేయండి అని చెప్పి పోలీసులకి వాళ్ళు వేడుకున్న పరిస్థితి ఉంది. మనకి పోయిన నెల 31వ తారీఖు మందస మండలంలో వీరభద్ర గ్రామంలో ఒక చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది. ఫస్ట్ మనకి ఇప్పిల్ రాఘవరావు అని ఆయన వాళ్ళ వైఫ్ స్వర్ణలత ఇద్దరు బయటికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వస్తుంటే ఇంటి దగ్గర ఒక 3 వెయిట్ చేసి వీళ్ళని కొట్టి వాళ్ళ వైఫ్ మెడలో ఉన్న చైన్ లాక్కుని వెళ్ళిపోయారు. అయితే దాన్ని మనం ఆ రోజే రాత్రి 10 గంటలకి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మందస పోలీస్ స్టేషన్లో. అయితే ఫస్ట్లో చైన్ స్నాచింగ్ కేసు అనుకున్నాము. తర్వాత చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ఇంకా అనుమానాస్పద వ్యక్తుల గురించి మొత్తం అంతా ఎంక్వైరీ చేయడం జరిగింది. మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక 3ని అదుపులోకి తీసుకుని విచారిస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఎవరైతే మనకి కంప్లైనెంట్ ఉన్నారో రాఘవరావు అన్న వ్యక్తి వాళ్ళ కొడుకు ఇప్పిలి వివేక్, ఈయనకి వాళ్ళ తండ్రికి మధ్యలో కొన్ని గొడవలు ఉన్నాయి, ఫైనాన్షియల్గా డిస్ప్యూట్స్ ఉన్నాయి. అందుకని తండ్రి ఇంట్లోకి రానివ్వట్లేదు కొడుకుని. అందుకు ఇతను ఒక 3కి యానాది జ్యోతిరాజు, చీకటి అభిరామ్, గురుబిల్ల అనిల్ కుమార్, ఈ 3కి ఇతను డబ్బులు ఇచ్చి వీళ్ళ తల్లిదండ్రుల మీద దాడి చేయించి అదే పనిగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే సో అతన్ని ఇంట్లోకి రానిస్తారు అన్న ఉద్దేశంతో ఈయనే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి చేయించడం జరిగింది.
మన ఎస్ఐ గారు వీళ్ళ ముగ్గురిని ఫస్ట్ అరెస్ట్ చేశారు. వాళ్ళ చెప్పిన దాని ప్రకారం ఈ ఇప్పిలి వివేక్ ఎవరైతే కంప్లైంట్ కొడుకున్నారో ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది చైన్ స్నాచింగ్ కాదు, రాబరీ కేసు అని మనకి వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ బట్టి మనకున్న ఎవిడెన్స్ని బట్టి తెలిసింది. దాన్ని బట్టి కేసు ఆల్టర్ చేయడం జరిగింది. ఈ 4 ముద్దాల్ని నిన్న 8వ తారీఖు అరెస్ట్ చేయడం జరిగింది. హరిపురంలో SBI దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళ 4 రిమాండ్కి పెట్టడం జరుగుతుంది.